వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. తెలంగాణ ఆశ్రమ గిరిజన పాఠశాలలో డైలీ వేజెస్ గా కాంటింజెంట్ వర్కర్స్ గా గత 20-25 సంవత్సరాలుగా పనిచేస్తున్న వర్కర్లకు గత ప్రభుత్వము 14,700 రూపాయలు ఇస్తా ఉంది. ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 64 తీసుకొచ్చి వీళ్లకు 14,000 నుంచి 11,000కు జీతం తగ్గించమంటే ఇంతకన్నా దుర్మార్గం అనే చర్య ఇంకోటి లేదు. వీళ్ళు ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఆశ్రమ పాఠశాలలో మంచి రుచికరమైన ఫుడ్ తో పాటు అన్ని రకాలైన సేవలు, క్లీనింగ్ కానీ ఇతర సంబంధించినటువంటి పనులు, శానిటేషన్ పని అంతా వాళ్ళే చేయాలి, వంటలు వాళ్ళే చేయాలి. విద్యార్థులకు మంచి పరిశుభ్రమైన ఆహారం అందించేటువంటి గిరిజన హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్ల యొక్క వేతనాలు ఒకవైపు పెంచాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 64 తీసుకొచ్చి ఉన్న జీతాలు తగ్గించడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యను సిఐటి రాష్ట్ర కమిటీ, సిఐటి మహబూబ్నగర్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ 4 రోజులుగా సమ్మె జరుగుతా ఉంది, నిరవధిక సమ్మె జరుగుతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉన్న వేతనాలు యథావిధిగా కొనసాగించి కనీస వేతనాల చట్టం ప్రకారంగా నెలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలి. ఎవరైతే విధుల్లో నిర్వహిస్తూ వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకు యథావిధిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు, అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యంతో పాటు గ్రాట్యుటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ 4 రోజులుగా ఈ సమ్మె జరుగుతా ఉంది. ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, విజ్ఞాపన పత్రం కూడా ఇస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే రేవంత్ రెడ్డి గారు వెంటనే చర్చించి గిరిజన ఆశ్రమ హాస్టల్లో పనిచేసే వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనిచో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని, చలో కలెక్టరేట్ కూడా ముట్టడిస్తాం, చలో కమిషనరేట్ కు, చలో ఇవన్నీ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రాదు 6 నెలలకు ఒకసారి జీతం వస్తుంది సార్. 6 నెలలు అవుతుంది జీతం రావడానికి. 6 నెలల వరకు మేము మా సొంత ఊర్లు ఎక్కడో ఉంటాయి, హాస్టల్కు దగ్గరలో రూమ్ తీసుకొని ఉంటాము. నెల రాగానే రూమ్ కట్టుకోవాలి, రెంట్కి పైసలు ఉండవు. ఒక పూట జ్వరం వచ్చినా ఏమైనా సీరియస్ ఉన్నా చూపించుకోవాలంటే ఎవరినన్నా 10 రూపాయలు అప్పు అడగాల్సి వస్తుంది. దానికి మిత్తులు తెచ్చుకొని వచ్చిన జీతం మిత్తులు కట్టుకోనికనే సరిపోతుంది. నెల వస్తే దాని ప్రకారం మేము బతుకుతాం కదా. 6 నెలలు 1 రూపాయి లేకుండా ఒక కుటుంబం ఎట్లా బతుకుతుంది? పిల్లలు, భార్య సంసారం ఎట్లా నడుస్తుంది? మాకు నెల జీతం ఇవ్వాలి. టైం స్కేల్ కూడా కావాలి సార్. మాకు ఏండ్ల నుంచి 30-40 ఏండ్ల నుంచి చేస్తున్నారు, చనిపోతున్నారు. ప్రభుత్వానికి కదా మేము సేవ చేస్తున్నాము. మేము పిల్లలు హాస్టల్లో మంచిగా ఉండాలి, చదవాలని మేము ఇంత కష్టపడుతున్నాము, ఇంత చేస్తున్నాము. మా గురించి కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా ప్రభుత్వము. మేము ఓటు చేస్తున్నాము, మేము ప్రభుత్వాలను గెలిపిస్తున్నాము, గెలవాలని కోరుకుంటున్నాం, మంచిగా ఉండాలని అనుకుంటున్నాం. మరి మమ్మల్ని కూడా మంచిగా ఉండాలని ప్రభుత్వం కోరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.